ఇది ఆత్మకూరు బస్ స్టాండ్. ఇక్కడ వదిలేస్తున్నాడు. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు, మా ఊరికి వెళ్ళిపోతున్నా. బస్ ఎక్కించేసి పంపించేస్తాను అన్నాడు ఇతను శ్రీనాథ్ భయ్య. చూడండి ఎంత బాగుంది ఆర్టీసీ బస్ స్టాండ్. నా గురించి రియల్గా ఒక అంకుల్కి చేసినట్టుగా చేసుకున్నాడు. ఎంత మంచివాడంటే ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నా గురించి హెల్ప్ చేయాలనుకున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. బస్సు రాగానే బద్వేల్కి వెళ్ళి బద్వేల్ నుంచి మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాను. అది అన్నమాట. రియల్లీ మంచి పర్సన్స్ మన దేశంలో కూడా ఉన్నారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు. భారతీయుల మనస్తత్వం ఇంతే అన్నమాట. ఇక్కడ జాతి మత కుల భేదాలు లేవు. అందులోనూ ఈ అబ్బాయి దాదాపు 4 గంటలు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ అన్నాడు, ఇక్కడికి వదిలేసేస్తాను, అక్కడి నుంచి వెళ్ళండి, మీకు సౌకర్యంగా ఉంటుంది అన్నాడు. అందు గురించి ఇక్కడికి వచ్చాను. ఆర్టీసీ ఆత్మకూరు ఆర్టీసీ చేస్తున్నాను. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దామనుకున్నది విరమించుకొని మా ఊరికి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఏంటంటే బస్సులు రావాలి. జై హింద్, జై భారత్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. పాపం ఆటో ఆనుకునే పెట్టి వెళ్ళాడు. పర్సన్